జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించాడు. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిన కొద్దీ దానికి తగ్గ పర్యవసనాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని కావు. అయితే వీటన్నిటిని ఎదుర్కొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించాడు. తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ నిమిత్తం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా తన ఫోటో పేరును వాణిజ్యపరంగా ఇతరత్రా వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఒక కొత్త చర్చ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్డమ్ కు ప్రతీకగా నిలిచిన ఈ నటుడు తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టు ద్వారానే న్యాయ పోరాటం ప్రారంభించాడు. తన అనుమతి లేకుండా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, కొన్ని కామర్స్ సంస్థలు కూడా ఎన్టీఆర్ ఫోటోలు, రూపం, పేరు, వాయిస్ ను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాయని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యక్తిగత గోప్యతకు ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా ఏఐ డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ వాయిస్ జనరేషన్ వల్ల సెలబ్రిటీల రూపం, గొంతు సులభంగా నకిలీ చేయబడుతుంది. ఇక ఈ టెక్నాలజీని ఉపయోగించి కొందరు ప్రమోషన్లు చేయడం, ట్రోలింగ్ చేయడం, అవమానకర కంటెంట్ సృష్టించడం రోజువారీ వ్యవహారం అవుతుంది. ఇప్పటికే ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి, నాగార్జున, అమితాబ్ బచ్చన్ లాంటి పలువురు ప్రముఖుల తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా కోర్టు తలుపులు తట్టారు. ఇక ఆ మధ్య కాలంలో రష్మిక, ఐశ్వర్యరాయ్ లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఏఐ బారిన పడి వాళ్లకు సంబంధం లేకుండా వాళ్ళ డీప్ ఫేకులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొంతమంది కేటుగాళ్లు. ఇలా ఎందరో స్టార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా ఈ కేసును పరిశీలిస్తూ ఎన్టీఆర్ ఫిర్యాదులపై ఐటీ రూల్స్ 2021 ప్రకారం 3 రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతి లేకుండా పేరు, ఫోటో, వీడియోలను ఏ విధంగానూ ఉపయోగించరాదని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలు, అలాగే దేవర్ 2 కోసం కొరటాల శివతో మళ్లీ జట్టు కట్టనున్నట్టు టాక్ నడుస్తోంది. ఇక సెలబ్రిటీల గోప్యతా హక్కుల రక్షణ కోసం పెరుగుతున్న అవగాహన మధ్య ఈ కేసు సినీ ప్రపంచంలో కొత్త సంచలనానికి దారితీస్తుందేమో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించాడు. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిన కొద్దీ దానికి తగ్గ పర్యవసనాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని కావు. అయితే వీటన్నిటిని ఎదుర్కొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించాడు. తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ నిమిత్తం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా తన ఫోటో పేరును వాణిజ్యపరంగా ఇతరత్రా వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఒక కొత్త చర్చ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్డమ్ కు ప్రతీకగా నిలిచిన ఈ నటుడు తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టు ద్వారానే న్యాయ పోరాటం ప్రారంభించాడు. తన అనుమతి లేకుండా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, కొన్ని కామర్స్ సంస్థలు కూడా ఎన్టీఆర్ ఫోటోలు, రూపం, పేరు, వాయిస్ ను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాయని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యక్తిగత గోప్యతకు ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా ఏఐ డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ వాయిస్ జనరేషన్ వల్ల సెలబ్రిటీల రూపం, గొంతు సులభంగా నకిలీ చేయబడుతుంది. ఇక ఈ టెక్నాలజీని ఉపయోగించి కొందరు ప్రమోషన్లు చేయడం, ట్రోలింగ్ చేయడం, అవమానకర కంటెంట్ సృష్టించడం రోజువారీ వ్యవహారం అవుతుంది. ఇప్పటికే ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి, నాగార్జున, అమితాబ్ బచ్చన్ లాంటి పలువురు ప్రముఖుల తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా కోర్టు తలుపులు తట్టారు. ఇక ఆ మధ్య కాలంలో రష్మిక, ఐశ్వర్యరాయ్ లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఏఐ బారిన పడి వాళ్లకు సంబంధం లేకుండా వాళ్ళ డీప్ ఫేకులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొంతమంది కేటుగాళ్లు. ఇలా ఎందరో స్టార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా ఈ కేసును పరిశీలిస్తూ ఎన్టీఆర్ ఫిర్యాదులపై ఐటీ రూల్స్ 2021 ప్రకారం 3 రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతి లేకుండా పేరు, ఫోటో, వీడియోలను ఏ విధంగానూ ఉపయోగించరాదని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలు, అలాగే దేవర్ 2 కోసం కొరటాల శివతో మళ్లీ జట్టు కట్టనున్నట్టు టాక్ నడుస్తోంది. ఇక సెలబ్రిటీల గోప్యతా హక్కుల రక్షణ కోసం పెరుగుతున్న అవగాహన మధ్య ఈ కేసు సినీ ప్రపంచంలో కొత్త సంచలనానికి దారితీస్తుందేమో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించాడు. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిన కొద్దీ దానికి తగ్గ పర్యవసనాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం.
ముఖ్యంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కావు. అయితే వీటన్నిటిని ఎదుర్కొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించాడు. తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ నిమిత్తం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా తన ఫోటో పేరును వాణిజ్యపరంగా ఇతరత్రా వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఒక కొత్త చర్చ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్డమ్ కు ప్రతీకగా నిలిచిన ఈ నటుడు తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టు ద్వారానే న్యాయ పోరాటం ప్రారంభించాడు. తన అనుమతి లేకుండా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, కొన్ని కామర్స్ సంస్థలు కూడా ఎన్టీఆర్ ఫోటోలు, రూపం, పేరు, వాయిస్ ను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాయని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యక్తిగత గోప్యతకు ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా ఏఐ డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ వాయిస్ జనరేషన్ వల్ల సెలబ్రిటీల రూపం, గొంతు సులభంగా నకిలీ చేయబడుతుంది. ఇక ఈ టెక్నాలజీని ఉపయోగించి కొందరు ప్రమోషన్లు చేయడం, ట్రోలింగ్ చేయడం, అవమానకర కంటెంట్ సృష్టించడం రోజువారీ వ్యవహారం అవుతుంది. ఇప్పటికే ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి, నాగార్జున, అమితాబ్ బచ్చన్ లాంటి పలువురు ప్రముఖుల తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా కోర్టు తలుపులు తట్టారు. ఇక ఆ మధ్య కాలంలో రష్మిక, ఐశ్వర్యరాయ్ లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఏఐ బారిన పడి వాళ్లకు సంబంధం లేకుండా వాళ్ళ డీప్ ఫేకులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొంతమంది కేటుగాళ్లు. ఇలా ఎందరో స్టార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా ఈ కేసును పరిశీలిస్తూ ఎన్టీఆర్ ఫిర్యాదులపై ఐటీ రూల్స్ 2021 ప్రకారం 3 రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతి లేకుండా పేరు, ఫోటో, వీడియోలను ఏ విధంగానూ ఉపయోగించరాదని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలు, అలాగే దేవర్ 2 కోసం కొరటాల శివతో మళ్లీ జట్టు కట్టనున్నట్టు టాక్ నడుస్తోంది. ఇక సెలబ్రిటీల గోప్యతా హక్కుల రక్షణ కోసం పెరుగుతున్న అవగాహన మధ్య ఈ కేసు సినీ ప్రపంచంలో కొత్త సంచలనానికి దారితీస్తుందేమో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించాడు. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే టెక్నాలజీ పెరిగినా కొద్దీ దానికి తగ్గ పర్యవసనాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కావు. అయితే వీటన్నిటిని ఎదుర్కొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించాడు. తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ నిమిత్తం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా తన ఫోటో, పేరును వాణిజ్యపరంగా ఇతరత్రా వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఒక కొత్త చర్చ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్డమ్ కు ప్రతీకగా నిలిచిన ఈ నటుడు తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టు ద్వారానే న్యాయ పోరాటం ప్రారంభించాడు. తన అనుమతి లేకుండా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, కొన్ని కామర్స్ సంస్థలు కూడా ఎన్టీఆర్ ఫోటోలు, రూపం, పేరు, వాయిస్ ను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాయని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యక్తిగత గోప్యతకు ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా ఏఐ డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ వాయిస్ జనరేషన్ వల్ల సెలబ్రిటీల రూపం, గొంతు సులభంగా నకిలీ చేయబడుతుంది. ఇక ఈ టెక్నాలజీని ఉపయోగించి కొందరు ప్రమోషన్లు చేయడం, ట్రోలింగ్ చేయడం, అవమానకర కంటెంట్ సృష్టించడం రోజువారీ వ్యవహారం అవుతుంది. ఇప్పటికే ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి, నాగార్జున, అమితాబ్ బచ్చన్ లాంటి పలువురు ప్రముఖుల తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా కోర్టు తలుపులు తట్టారు. ఇక ఆ మధ్య కాలంలో రష్మిక, ఐశ్వర్యరాయ్ లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఏఐ బారిన పడి వాళ్లకు సంబంధం లేకుండా వాళ్ళ డీప్ ఫేకులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొంతమంది కేటుగాళ్లు. ఇలా ఎందరో స్టార్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా ఈ కేసును పరిశీలిస్తూ ఎన్టీఆర్ ఫిర్యాదులపై ఐటీ రూల్స్ 2021 ప్రకారం 3 రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతి లేకుండా పేరు, ఫోటో, వీడియోలను ఏ విధంగానూ ఉపయోగించరాదని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలు, అలాగే దేవర్ 2 కోసం కొరటాల శివతో మళ్లీ జట్టు కట్టనున్నట్టు టాక్ నడుస్తోంది. ఇక సెలబ్రిటీల గోప్యతా హక్కుల రక్షణ కోసం పెరుగుతున్న అవగాహన మధ్య ఈ కేసు సినీ ప్రపంచంలో కొత్త సంచలనానికి దారితీస్తుందేమో చూడాల్సి ఉంది.